బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మన అందరు కూడా తెలిసిన విషయమే, మళ్ళీ నేను కొత్తగా చెప్పుడు ఏం లేదు. హైదరాబాద్లో 144 సెక్షన్. సో ఇది ఒక రోజు 2 రోజులో కాదు, ఏకంగా నెల రోజులు ఉంది. సో నెల రోజుల పాటు ఎట్లా ఉండాలి అనేది ఇప్పటికే మనకి పోలీస్ శాఖ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అండ్ అతిక్రమిస్తే ఎట్లాంటి శిక్షలు పడతాయని కూడా వాళ్ళు చెప్పేశారు. అసలు నిజంగా 144 సెక్షన్ హైదరాబాద్లో గతంలో ఎన్నడన్నా గిట్ల నెల రోజుల పాటు ఉందా? అసలు ఉంటే ఎట్లాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఉండే? అసలు కోర్టు ఏం చెప్తుంది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి సామాజికవేత్త, విశ్లేషకుడు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. సో హైదరాబాద్ నాకు తెలిసి యాజ్ ఎ జర్నలిస్ట్గా తెలంగాణ అనేది చాలా పెద్ద ఉద్యమం జరిగిన సందర్భాల్లో కూడా ఏదో ఒక ప్రాంతానికి మాత్రం, అంటే ట్యాంక్ బండ్ పైన ర్యాలీ చేస్తే ట్యాంక్ బండ్ ఆ పరిసర ప్రాంతాలు, సికింద్రాబాద్ వైపు అంటే ఆ పరిసర ప్రాంతాలే చూసినాం. కానీ ఇట్లా హైదరాబాద్లో నెల రోజుల పాటు 144 సెక్షన్ ఎన్నడన్నా ఉన్నదా? అసలు షీర్ అబ్యూజ్ ఆఫ్ ది మెజిస్టీరియల్ పవర్ అండి. యాక్చువల్లీ 144, 143 మీద అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని జస్టిస్ ఎన్వి రమణ గారి పెద్ద లెందీ జడ్జ్మెంట్ ఉందన్నమాట. దే హవ్ డెల్ట్ విత్ వేరియస్ ఆస్పెక్ట్స్ యాజ్ టు వెన్ 143 అండ్ 144 క్యాన్ బి ఇన్వోక్డ్ ఫర్ అ లిమిటెడ్ పీరియడ్. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఈ 143, 144 అనేవి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అనమాట. టు ప్రివెంట్, టు కంటైన్ మిస్చీఫ్, దట్ టు పబ్లిక్ మిస్చీఫ్, పబ్లిక్ న్యూసెన్స్, ఇట్లాంటివి కంటైన్ చేయడానికి ఉంటుంది. ఇవి కంటిన్యూస్గా ఒక పర్టికులర్ పీరియడ్గా ఉండడానికి సరిపడిన మెటీరియల్ కమిషనర్ గారి దగ్గర లేదు, టు మై లిటిల్ అండర్స్టాండింగ్. యాక్చువల్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ స్వేచ్ఛ, స్వతంత్రము అని చెప్పిన నాయకులే ఈనాడు వ్యక్తుల స్వేచ్ఛ మీద ఇంత నిర్లజ్జగా దాడి చేస్తున్నంటే చాలా బాధాకరం. తర్వాత ఇంత కంటిన్యూస్ పీరియడ్కి మాత్రం 144 సెక్షన్ పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. అసలు అట్లాంటి వాతావరణం లేదు. అండ్ మోర్ ఓవర్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ ది సోషల్ లైఫ్. మనం ఇది పెట్టే ముందు ఇప్పుడు ఇవన్నీ పండుగలు, దీపావళి తర్వాత ఇట్లాంటి పండుగల సందర్భాలలో, ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రజలు చాలా గుమిగూడతారు, చాలా సందర్భాలలో కలుసుకుంటారు. దేవాలయాల నుంచి, మస్జిద్ల నుంచి, చర్చిల నుంచి రకరకాలుగా వస్తూ ఉంటారు. యాక్టివిటీస్ ఉన్నటువంటి ఈ దశలో తర్వాత షాపింగ్కి పోతారు, మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒక పిక్చర్ హౌస్లోంచి రిలీజ్ అయితే కొన్ని వందల మంది ఒకటేసారి బయటకు వస్తారు. వీళ్ళందరూ కాంగ్రిగేషన్స్ అన్నీ స్ప్రెడ్ అయిపోయేటప్పటికి ఎంత టైం పడుతుంది? నువ్వు ఎవరిని మిస్చీఫ్ పొటెన్షియల్ లేకపోతే మిస్చీఫ్ మాంగర్గా డిసైడ్ చేస్తావు? సరే, ఇల్లాజికల్, హోప్లెస్లీ కన్సీవ్డ్ ఐడియా అంట. అంటే ఏంది అంటే, ఒక రకంగా రాష్ట్రంలో, తెలంగాణలో ముఖ్యంగా ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులు చేసి ఇదే ఎఫెక్ట్ని మొత్తం రాష్ట్రంతో అంతటా పర్కులేట్ చేయాలి. టు పుట్ ఇట్ ఇన్ నట్షెల్, ఒక రకంగా ది గవర్నమెంట్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ ఇట్స్ ఫెయిల్యూర్స్. అంటే అణువు కానీ అలవి కానీ అమలు చేయలేనటువంటి వాగ్దానాలను చేసి వాటిని అమలు పరిచేటువంటి చిత్తశుద్ధి లేక, అమలు పరచకపోవడం వల్ల ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను కంటైన్ చేయడానికి, ఏదో రకంగా ప్రజల నోరు మూయించడానికే ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారమ్మా. ఇది చాలా నీచమైనటువంటి స్టెప్ అని నేను భావిస్తాను. యాజ్ పర్ రూల్ 144 సెక్షన్ ఉన్నప్పుడు ఎట్లాంటి రూల్స్ ఉంటాయి? అంటే కేవలం గుమిగూడడం మాత్రమే, మిగతా యాక్టివిటీస్ అంటే ఇప్పుడు గుమిగూడము అనేది ప్రిజెంటివ్ థింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుమిగూడినారు, మేబీ యూ హ్యావ్ ఎ కామన్ ఇంటెన్షన్, మీరు ఏదో పెళ్ళికో ఇంకా వేరేదో అదో ఇదో ఏదో డిస్కషన్కో దానికో దీనికో. కానీ బట్ చూసేవాడికి మాత్రము యు ఆర్ ఇంటెండింగ్ టు క్రియేట్ సమ్ మిస్చీఫ్ అనే ఐడియాతోనే పోలీస్ యంత్రాంగం చూస్తుంది అనమాట. సో దే వాంట్ టు ప్రివెంట్ ది వెరీ అక్యుములేషన్ ఆఫ్ ది పీపుల్ ఇట్ సెల్ఫ్ బై ఇంపోజింగ్ దిస్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్. అది. సో మీరన్నట్టే గుమ్మిగూడడం నిషేధం, ఇప్పుడు ఉండే పరిస్థితిలో గుమ్మిగూడొద్దు. కానీ అది పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో వ్యాపారులు ఉన్నారు. కేవలం వాళ్ళ ఆశలంతా ఏడాదిలో ఒక రోజు జరుపుకునే దీపావళి పండుగ బిజినెస్కి సంబంధించి. ఇది అవసరం లేదు. ఇది ఒక రకంగా పిరికి ప్రభుత్వం, చవట ప్రభుత్వం. అంటే ప్రజలని కూడా శత్రువులుగా భావిస్తున్న ప్రభుత్వమా ఇది? ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజలను ఇంత పీడనకు గురి చేయడము అనేది అయితే అవసరం లేదు. అంటే ఏ రేషనల్ కూడా లేదనమాట. ఇంపోజిషన్ ఆఫ్ 144 సెక్షన్ ఫర్ ఎ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 30 days. వాట్ ఈస్ ది మెటీరియల్ విత్ ది కమిషనర్? వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్పుట్స్ గ్యాదర్డ్ బై ది ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యాజ్ టు హూ ఈజ్ ది థ్రెట్ టు సోషల్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ? ఈ విషయాలు చెప్పాలి కదా.
ఇప్పుడు కమిషనర్ నేను ఇట్లా ఇంపోజ్ చేస్తున్నా అంటే సరిపోదు. యూ షుడ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దట్ ఈ సస్పెక్టింగ్ అని. ఎవరి నుంచి ఆల్రెడీ సిటీలో ఉన్నారా, ఎవరైనా పీస్ అండ్ ట్రాంక్విలిటీని భంగం చేసేవాళ్ళు, లేకపోతే వేరే చోటు నుంచి అక్కడికి వస్తున్నట్టుగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఏంటిది, వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఇట్? జస్ట్ బికాజ్ యూ గాట్ పవర్ యూ ఎక్సర్సైజ్ ఇట్ అంటే ఎవడైనా ఛాలెంజ్ చేస్తుంది, ఎంతసేపు నిలబడుతుందండి? అంటే ప్రజల మీద, ప్రజల స్వేచ్ఛ మీద నువ్వు కేవలం ఊహాజనితమైన కారణాలతో రిస్ట్రిక్షన్స్ పెట్టడం, హౌ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్? what kind of sensitivity the commissioner of police has got towards the people's rights? I'm really amazed that the CV Anand has taken such a decision, and it's highly irresponsible and unbearable and not in keeping with the acumen and dignity of the office he holds. Actually, he is being pressurized into acting like this. What I feel is that the chief minister is the most useless politician who has no belief or no faith in what he promises to the people or what he is anticipating to do. అసలు ప్రజలకి ఏం మంచి చేస్తా అని ప్రజలను ఒప్పించలేక, మెప్పించలేక తన చౌకబారు రాజకీయాలు. అసలు చీఫ్ మినిస్టర్ ఇస్ ద ప్రొవోకేటర్ ఆఫ్ వైలెన్స్. అయితే he uses the most abusive language. He talks nonsense in public life. He uses most filthy language against political adversaries. అట్లాంటి వ్యక్తి నుంచి మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేవు, కానీ సామాన్యంగా ఉన్న వాళ్ళ నుంచి ఉన్నాయా? ఇవాళ నేను ఐ హ్యావ్ బీన్ వాచింగ్ ది పబ్లిక్ లైఫ్ ఫర్ ఎ ఫెయిర్లీ లాంగ్ టైమ్. ఇన్ 80s we were a journalist. సిన్స్ దెన్ నెవర్ ఎవర్, ఈవెన్ కమ్యూనల్ రైట్స్ ఉన్నప్పుడు కూడా ఇంత అలజడిగా, ఇంత దరిద్రంగా రాష్ట్రంలో పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రాన్ని ఎట తయారు చేసి పారేస్తున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అనాలోచితంగా ప్రజలని పూర్తిగా హీఈస్ బాల్కనైజింగ్ ది పీపుల్. ఆయన అనుకుంటున్నాడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే ప్రజలు అణిగిమణిగి ఉంటారని. చాలా పొరపాటు. రిప్రెషన్ కాజెస్ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ది ట్రాంక్విలిటీ ఆఫ్ ది సొసైటీ ఇన్ ది లాంగ్ రన్. అట్లా చేయకూడదు. ప్రజలను నమ్మాలా, ప్రజలకు కన్విన్స్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఇప్పుడు కొన్ని మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్స్ కొన్ని జరుగుతాయి, జరగవు, జరగడంలో ఆలస్యం జరుగుతాయి, ఆర్థిక వనరుల కొరత ఉంటుంది, రకరకాల వ్యవహారాలు ఉంటాయి, ప్రయారిటీస్ డిఫర్ అవుతాయి. యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రయారిటీ ఆల్టుగెదర్. బట్ దెన్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎ లీడర్, యూ షుడ్ టేక్ ది పీపుల్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ప్రజలను మన ఆలోచన సరళి వైపు మరల్చుకోవాలి. దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీ. నాట్ బార్కింగ్ ఎట్ అడ్వర్సరీస్. దట్ ఈస్ వాట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ప్రాక్టీసెస్. దట్ ఈస్ వై యూ హ్యావ్ ఆల్ ద ప్రాబ్లమ్. ఆల్రెడీ నిరసన తెలిపిన బెటాలియన్ దాదాపు 49 మంది పైన వేటు వేసినారు. కరెక్ట్. స్టిల్ ఈ టైంలో కూడా మళ్ళీ వాళ్ళు నిరసన తెలిపే పరిస్థితి ఉంటే వాళ్ళపైన చట్టపరంగా ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఎవరైతే దోస్ హూ ఆర్ కాజింగ్ disturbance to the public peace and tranquility, more so if he is a member of the service అన్నప్పుడు మాత్రం they are vulnerable to disciplinary action. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ అఫైర్స్ చాలా ఫెయిర్లీ లాంగ్ టైం చూస్తున్నాను. I was the special government bidder under the TRS government. I used to see the service matters of the police personnel also. Because we always aim at discipline within the forces. I for one would never support indiscipline in the forces. I feel that yes, you have a grievance, but then there is a way of expressing it. Then there is a way of convincing the authorities or protesting also. But this way of vandalism is not expression of protest. I never support it. But at the same time, ఆ పోలీస్ యంత్రాంగము, ఆ పోలీసు వర్గాల వాళ్ళకి ఇంత అసంతృప్తి ఎందుకు వస్తుంది అనే విషయాలు పైన ఉన్న డిపార్ట్మెంటల్ హెడ్స్ ముందే పర్సీవ్ చేసేసి దే వుడ్ హావ్ టేకెన్ సమ్ రెమెడియల్ స్టెప్స్. ఇవాళ పోలీస్ యంత్రాంగానికి చెడ్డ పేరు కేవలం ముఖ్యమంత్రి యొక్క అనాలోచితమైన చర్యల వల్ల వస్తుంది తప్ప యంత్రాంగంలో ఎక్కడ తప్పలేదమ్మా. ఆల్ దోస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఆపరేటింగ్ టుడే, ఐ నో దెమ్ పర్సనల్లీ. ఐ నో దేర్ అక్యుమెన్, దేర్ ఎబిలిటీ, దేర్ కెపాసిటీ, దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది సొసైటీ. ఇవన్నీ తెలుసు నాకు. వాళ్ళలో ఏం లోపం లేదు. ఐ హార్డ్లీ ఫైండ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ ది ఆఫీసర్స్. వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హియర్, దేర్ అన్డ్యూ ఇంటర్ఫియరెన్స్ అండ్ దేర్ ఫియర్ సైకోసిస్. ఏదో జరుగుతుంది, మా ప్రభుత్వానికి ఏదో నష్టం జరుగుతుంది, ఏదో వాతావరణం దెబ్బతింటుంది, పక్కకు మహారాష్ట్రలో ఎన్నికలున్నాయని రకరకాల. ఇంకోటి ఏంటంటే ఒక ఎలిగేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకి తెలంగాణ నుంచే డబ్బులు తీసుకొని పోవాలా, తెలంగాణ నుంచే పోతాయి, తెలంగాణ నుంచి వస్తాయి అని మహారాష్ట్ర పొలిటికల్ పార్టీస్ కొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇచ్చినాయి. దే వాంటెడ్ సీలింగ్ ఆఫ్ ది బార్డర్స్.
సపోజింగ్ ఒకవేళ ఇఫ్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హియర్ has got a criminal design to transport money from our border to their border, దే విల్ మేక్ యూజ్ ఆఫ్ ద ఫోర్స్. అప్పుడు వీళ్ళను పట్టుకుపోయే డబ్బులు పట్టుకునే అవకాశం ఉంటుంది, గొడవలు పెట్టే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఉంది, ఇట్స్ ఎ నేషనల్ పార్టీ విచ్ హెస్ గాట్ స్టేక్స్ బోత్ ఇన్ మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలంగాణ. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఏ డబ్బు సంచులు పట్టుకొని పోతున్నాయో కార్లను వాటినో వీటినో ఆపుకుంటారు బీజేపీ కార్యకర్తలు. సో అట్లాంటి ఈవెంట్ ఏది జరగాలన్నప్పుడు ఇట్లాంటి పనులే చేయాలి. అంటే ఇట్ ఈస్ an indication, rather a preface, that this government is going to fund the elections in Maharashtra. అది తెలిసిపోతుంది. అంటే వీళ్ళు ఆ దురుద్దేశాలతోనే, ఆ రకమైనటువంటి క్రిమినల్ స్ట్రాటజీతోనే ఈ రకంగా మూవ్మెంట్ ఆఫ్ ది పీపుల్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినారు. అదర్వైజ్ దెర్ ఇస్ నో నెసెసిటీ. నాకు చెప్పడమ్మా, ఈ వారంలో కానీ గత వారంలో కానీ ఇంకా అంతకంటే 10 రోజుల ముందు కానీ 20 రోజుల ముందు కానీ అసలు మనుషుల యొక్క సోషల్ లైఫే టోటల్గా ప్యారలైజ్ అయిన సిస్టమ్ ఏది? ఏ బంచ్ ఆఫ్ పీపుల్, సమ్ స్టూడెంట్స్, సమ్ పీపుల్, యంగ్స్టర్స్. హైదరాబాద్ ఒక్క ఇష్యూ జరిగినప్పుడు ఆ ఏరియాలో మాత్రమే 144 ఎక్కడైనా అంతేనమ్మా, ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఇక్కడెక్కడో చిన్న వేలుకు ముళ్ళు గుచ్చితే మొత్తం బాడీకి అంతా ఎనస్థీషియా ఇచ్చేసేసి ఆపరేషన్ చేస్తా అన్న తీరుగా ఉందన్నమాట. ఇది అంత అనాలోచితమైన, అన్ప్రాగ్మాటిక్ అండ్ యూజ్లెస్ మూవ్ అది. అయితే హైదరాబాద్లో ఒక పక్క వ్యాపారులు, ఇంకోవైపు పెళ్లిళ్ళ సీజన్, వాళ్ళపైన కూడా రిస్ట్రిక్షన్స్ అనేవి, వాళ్ళు కూడా పీపులే కదా, వాళ్ళపైన కూడా రిస్ట్రిక్షన్స్. ఇన్ కేస్ ఈ 144 సెక్షన్ ని వాళ్ళు అతిక్రమిస్తే వాళ్ళపైన చట్టపరంగా ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ముందుగానే పర్మిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లా అంటే ఒక పర్టికులర్ దుకాణ సముదాయం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, లేకపోతే ఒక మీటింగ్ ప్లేస్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు, లేదా ఒక కళ్యాణం అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఒక దేవుడి పూజకు అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఒక మస్జిద్కి పోయేసి వచ్చిన వాళ్ళను, మరి వాళ్ళ పట్ల వీళ్ళ పర్సెప్షన్ ఎట్లుంటుంది అని మనం చూడాలి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే తప్ప ఈ యాంగిల్లో వాళ్ళు దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ట్రీటెడ్ అని అంటే అప్పుడు మనం మాట్లాడచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈజ్ ఓన్లీ హైపోథెటికల్, ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు యాజ్ దే హ్యావ్ ఇంపోజ్డ్ ఇట్, దీని ఆఫ్టర్ మత్తులో వాళ్ళు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో దాన్ని బట్టి ఇట్స్ ఎ షీర్ అబ్యూజ్ ఆఫ్ ది పోలీస్ పవర్ అని చెప్పేసి కోర్టుకు పోవడానికి మాలాంటి న్యాయవాదులకి, లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, లేకపోతే సొసైటీలో కొంత ప్రజల కోసం కొట్లాడుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంటారు. టిల్ దే యాక్ట్ వీ కెనాట్ యాంటిసిపేట్. సార్, ఇప్పటి వరకు ఒక అడ్వకేట్గా ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఒక సామాజికవేత్తగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు హైదరాబాద్లో ఉండే ఈ 144 సెక్షన్ కేవలం ప్రజలపైన ప్రెజరైజ్ మాత్రమే, మనం అక్కడి వరకు మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. ఇది నిజంగానే ఇన్వెస్టర్ల పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందా? భవిష్యత్తులో ఎవరైనా హైదరాబాద్లో మళ్ళీ వచ్చి ఇన్వెస్ట్ చెయ్యాలి అని అనుకుంటే ఆలోచిస్తారా? దీనిపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ ఉంటుంది. ఇట్ స్పాయిల్స్ ది బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్. అమ్మ, ఇంకొక విషయం చెప్పాలమ్మా, ఇప్పుడు మన ఢిల్లీలో కూడా ఇట్లాంటి రెస్ట్రిక్షన్సే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టినాడు. ఢిల్లీలో దే ఆర్ ఇన్ ఫోర్స్ యాజ్ ఆఫ్ నౌ. అయితే దాని మీద అటు కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, మిగతా వాళ్ళందరూ చాలా విమర్శలు చేస్తున్నారు. పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగించేలాగా ఉంది. ది ఎల్జీ ఈజ్ నాట్ అకౌంటబుల్ టు పీపుల్. దెర్ ఇస్ అన్ ఎలక్టెడ్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్, అండ్ ద గవర్నమెంట్ డస్ నాట్ పర్సీవ్ ఎనీ డ్యామేజ్ టు పబ్లిక్ ట్రాంక్విలిటీ అన్నప్పుడు హూ ఇస్ ది ఎల్జీ టు టేక్ సచ్ స్టెప్స్ అనేటువంటి మాట మాట్లాడాడు. సో మోడీ ఏ పనులైతే చేసినాడో వాటిని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే బడే భాయ్కు చోటే భాయ్ ఫాలో కర్రా. ఇది ఒక రకంగా ది కాంగ్రెస్ హైకమాండ్ మస్ట్ కన్సిడర్ ఇట్. దిస్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ది కాంగ్రెస్ కల్చర్. Rather we are prepared to face some problem rather than restricting the freedom of the people. When we allow people to transact freely, ఒక చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని ఎదుర్కోగలిగిన సత్తా సామర్థ్యం పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి ఉంటుందండి. అసలు చవటలుగా పోలీసుల్ని ప్రొజెక్ట్ చేయడానికే ఉపయోగపడుతుంది ఇది. ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఇన్ ఏ వే ఇట్ షోస్ ద టిమిడిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఫేసింగ్ ఏ పబ్లిక్ అప్రోర్ ఆర్ పబ్లిక్ outrage ఆర్ ఎ పబ్లిక్ discontent. In a way, that's a part and parcel of democratic right. If I am aggrieved, if I feel that the government of the day is not performing well, or it has belied the hopes of the people annappudu, I have a democratic right to express my dissent. How can the government prevent in this way? It's a sheer abuse of the police power. ఇన్వెస్టర్లు ఎవరు కూడా ఇట్లా ప్రతిరోజు చిన్న అలజడి జరిగినా కానీ దుకాణాలు బంద్ చేయాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళ బిజినెసే సాఫీగా సాగదు అనేటువంటి అనుమానాలు ఉంటే ఎవరు రాడు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసినారు కదా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ హెస్ కమ్ టు లిటరల్లీ గ్రైండింగ్ హాల్ట్.
ఇట్లా చాలా ఇప్పుడు ఎంతో మంది వర్క్ ఫోర్స్ ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేక చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాడు. ఇప్పుడు హైడ్రా అనేది ఎందుకు ఆలోచించినాడో తెలియదు. దానివల్ల జరిగిన మేలు కంటే అది 100 రెట్ల నష్టం చేసింది సొసైటల్ యాక్టివిటీని. మళ్ళీ పోనీ అంటే మరి విచ్చలవిడిగా ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ జరగట్లేదంటే ఇప్పుడు మీరు ఇదే అయ్యప్ప సొసైటీలోకి వచ్చారు కదా, ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఒకటి కనబడుతుందా? ఎవ్రీవేర్ దేర్ ఆర్ కన్స్ట్రక్షన్స్ డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఈజ్ ఎ స్టేటస్ కో ఆర్డర్ ఆపరేటింగ్ ఇష్యూడ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. ఇవన్నీ రేవంత్ రెడ్డి వాళ్ళ బంధువర్గాలకు సంబంధించినవి, వాళ్ళ దయాలతోని వాళ్ళ అనుమతిలో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ ఏంటంటే వాళ్లకు నచ్చని వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికే యంత్రాంగాన్ని వాడుకున్నాడు. అది జరుగుతుందన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇప్పటివరకు మీరు చెప్పారు, ఆర్థికంగా అసలే మా దగ్గర డబ్బులు లేవు, ఎట్లా స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలి చెప్పుకొని వస్తున్న ప్రభుత్వం ఇట్లాంటి 144 సెక్షన్ పెట్టడం వల్ల ఇంకా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. మీకు ఒక పచ్చి అబద్ధం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, డబ్బు లేని తనాన్ని కనపరుస్తుంది. ప్రభుత్వం ఆస్తి అంటే సింపుల్గా తన జీవన విధానాన్ని గడుపుతుందంటే లేదు. మీరు ఏ మూలకు చూసినా, ఏ గోడకు చూసినా, ఏ స్తంభానికి చూసినా రేవంత్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క వీళ్ళ దివ్య విగ్రహాలే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లు. అది డబ్బు లేని ప్రభుత్వం చేసేటువంటి దుబారానా, లేకపోతే రాష్ట్రం ఈనాడు ఇంత దుస్థితిలో ఉంటే అందరూ సౌత్ కొరియాకు పోయినారు. ఏం చేయడానికి పోయినారమ్మా? మురికి నీళ్లను స్వచ్ఛపరచడానికి సౌత్ కొరియా దాకా పోవాలా? అందులో పోయిన వాళ్ళందరూ ఎంత నిష్ణాతులు, ఎంత డబ్బులు ఖర్చు అయినాయి. ఇట్లా దుబారాలు ఎన్నో చేస్తున్నారు ఈ ప్రభుత్వము. ఒకవేళ నిజంగా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ పాటించాలంటే దెర్ ఆర్ వెరీ మెనీ వేస్. కానీ ప్రతి మంత్రి ప్రతి చిన్న విషయానికి హెలికాప్టర్ పట్టుకొని పోతున్నారు. వీళ్ళని చూస్తే ఎవడన్నా అంటే ఆర్థికంగా బాగా లేని స్టేట్లో ప్రవర్తిస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటర్లుగా మనం పర్సీవ్ చేయగలమా? దర్ ఆల్ యూస్లెస్ స్టేట్మెంట్స్ అండి. వీళ్ళు ఆర్థిక ఇది ఉంది, పరిస్థితులు మాంద్యం ఉంది, మేము ఖర్చు పెట్టలేకపోతున్నాము, గత ప్రభుత్వం ద్వారా చేసిన అప్పులే చాలా మా మీద పెనుభారం ఉంది అదని. అట్లా అని మీరు ఇంకా అంతకంటే విచ్చలవిడిగా అన్ని ఉట్టి మాటలేనా? దే ఆర్ స్పెండింగ్ మనీ లైక్ ఎనీథింగ్, లైక్ వాటర్. దే డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ ఫర్ ది పబ్లిక్ సేఫ్టీ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్. పోనీ ఏదైనా వెల్ఫేర్ మెజర్స్కి సప్లిమెంటల్గా ఇచ్చేస్తున్నారా? ఇవాళ కూరగాయల ధరలు కానీ ఇతర నిత్యావసర సరుకుల ధరలు కానీ బాగా పెరిగిపోయినాయి. ఇవాళ పండుగల సీజన్లో కూడా మీరు 1000 రూపాయలు పట్టుకొని పోతే బుట్టెడు కూరగాయలు రావు. పోనీ చౌక ధరలకు ఏమన్నా వాళ్ళకి కూరగాయలు అందిస్తున్నారా? చక్కెరను లేకపోతే ఇంకా ఏదైనా తిండి దినుసులు అవన్నీ తక్కువ ధరకి, ఆయిల్స్ తక్కువ ధరలకి ఇచ్చి ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నారా? ఏం చేస్తున్నారు? ఇంత డబ్బు ఖర్చు పెట్టేసేసి అంత చవట అండి. అసలు యాక్చువల్లీ ఎకనామిక్ విజ్డమే లేదండి. టు బీ ఫ్రాంక్ విత్ యూ, దట్ జెంటిల్మెన్ డజంట్ డిజర్వ్ టు బీ ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్. హీ హాజ్ నెవర్ డిస్ప్లేడ్. అసలు ఎక్కడ కూడా ఆర్థికమైనటువంటి ఆలోచనలు అంటే ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ మీద కొంత యాక్యుమెన్ ఉన్నట్టు కనపడదు. ఈవెన్ అన్ ఆర్డినరీ లే పర్సన్ కూడా ఆయన పెద్ద ఏదో సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడిక్కడ చదివాడు అని అంటాడు. కానీ ఆయన మాట్లాడే మాటలలో మాత్రం చాలా అంత ఆ ముఖ్యమంత్రికి మెదడులో ఎంటీ అంత ఖాళీ ప్లేసే ఉంది. ఈయనకు కూడా ఇంకా అంతే దరిద్రంగా ఉంటుంది. అసలు ఫైనాన్స్ మినిస్టర్ అంటే వీ హవ్ సీన్ సో మెనీ ఫైనాన్స్ మినిస్టర్స్, ఇతను ఒక్కడే కాదు కదా. సార్, ఒక విశ్లేషకులుగా మనకు తెలిసిందే ఏ ఉద్యమం అణిచిపెట్టాలనే ప్రయత్నం చేసినప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ పరిస్థితి. సో ఇప్పుడు అణిచివేయాలనే ధోరణితోటే 144 సెక్షన్ విధించిండ్రు హైదరాబాద్ లో ప్రత్యేకంగా అని ప్రతి ఒక్కరు అనే పరిస్థితి, విమర్శించే పరిస్థితి. మరి ఈ 1 మంత్ తర్వాత ఎట్లా ఉండబోతుంది? అమ్మ, అణిచివేయకపోవడం కాదు, ఇదంతా డైవర్జనరీ టాక్టిక్స్. పబ్లిక్ డిస్కాంటెంట్ అనేది ఇప్పుడు ఎక్స్ప్రెస్ అవుతే పక్కకున్న మహారాష్ట్రలో దీని ప్రభావం పడుతుంది. కాబట్టి ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది అని చెప్పుకోవడానికి చేసినటువంటి ఒక చవట స్ట్రాటజీ, అంతకంటే ఎక్కువ ఏం లేదు. యాక్చువల్లీ మనకి పక్కకే నైబరింగ్ స్టేట్ మహారాష్ట్ర. ఇప్పుడు చాలా బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, బార్డర్ స్టేట్స్ ఉన్నాయి, స్టేట్ క్యాపిటల్ ఉంది, ఇక్కడ చాలా మీడియా సెంటర్స్ ఉన్నాయి, చాలా వీళ్ళంతా అప్ కంట్రీ పేపర్స్ ఇవన్నీ అరే తెలంగాణ ఈజ్ బర్నింగ్, హైదరాబాద్ ఈజ్ బర్నింగ్, సికింద్రాబాద్ ఈజ్ బర్నింగ్ అని చెప్తే వీళ్ళు దే ఆర్ యూస్లెస్ ఫెలోస్, దే ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ తెలంగాణ, ఇన్ హైదరాబాద్, ఇన్ సచ్ ఎ గ్రాండ్ సిటీ అనే పేరు వస్తుంది కదా. టు ప్రివెంట్ ఆల్ దట్ he has been doing it. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డబ్బుల ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళకి ఏ అడ్డంకులు లేకుండా ఈజీ అవ్వడానికి, ఇక్కడి నుంచి పైసలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి, మద్యం ఇవన్నీ పోతున్నాయి. ఇదంతా పెద్ద రొటీన్గా మేము చూసేటివే. జనరల్గా మహారాష్ట్రకు తెలంగాణ బార్డర్లలో ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇదంటే ఇప్పుడు వాట్ ఇట్ ఫెసిలిటేట్స్ అంటే ఇది రూలింగ్ పార్టీకి ఒక అడ్వాంటేజెస్ పొజిషన్ అవుతుంది to transport money. Ruling party has an edge over the other opposition parties. They selectively attacked, selectively chased the vehicles belonging to other political parties. ఇవన్నీ చేసినారు.
మేము చూసినాము కాబట్టి మేము చాలామంది వి రేస్డ్ అవర్ వాయిస్ అగైన్స్ట్ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. సార్ లాస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ 144 సెక్షన్ అనగానే ఒక కర్ఫ్యూ వాతావరణం అనేది హైదరాబాద్ ప్రజల్లో భయపడే పరిస్థితులు వచ్చాయి. అసలు పబ్లిక్కి ఏం చెప్తారు? ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు స్వచ్ఛగా స్వతంత్రంగా మీ ఇష్టం వచ్చినట్టుగా పోండి. ఒకవేళ 144 సెక్షన్ యొక్క పరిధిలో మీరు కామ్గా పీస్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా మీ స్వేచ్ఛను హరిస్తే తప్పకుండా ఈ రిస్ట్రిక్షన్స్ మీద మనం హైకోర్టుకి వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసేసి దాన్ని డెఫినెట్గా దాని మీద ఆ రిస్ట్రిక్షన్స్ ఎత్తిపారేలాగా చూస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబడీ షుడ్ మేక్ అన్ ఎండివర్ టు ఫైండ్ అవుట్ యాజ్ టు వాట్ ఈస్ ది మెటీరియల్ బిఫోర్ ది గవర్నమెంట్ టు కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ కంటిన్యూస్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month యూ హ్యావ్ టు హ్యావ్ రిస్ట్రిక్షన్స్ అండ్ దట్ టు ఇన్ ఎ ఫెస్టివ్ సీజన్ లైక్ దిస్. ఇది ఎన్నడూ గతంలో అన్ప్రెసిడెంటెడ్ అండి. మేము వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇన్సిడెంట్స్ ఇన్ లైఫ్. ఇప్పుడు ఎక్కడి నుంచో మా చెన్నారెడ్డి దగ్గర నుంచి చూసినాం, అంత కర్ఫ్యూ సీజన్లలో కూడా పోయినాం. కర్ఫ్యూ పాసులు తీసుకొని కూడా మేము మొత్తం హైదరాబాద్ జంట నగరాలని తిరిగినాం. ఇదంతా కేవలం ఇట్ ఆల్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. దట్స్ ఆల్. సో అధికారం మన చేతులు ఉంది కాబట్టి ఎప్పుడు ఏ సెక్షన్లు పెట్టినా చెల్తాహే అనే సర్కారు తీసుకున్న నిర్ణయం జనాలని ఇలా తిప్పలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. సో 144 సెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.